ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పాత్రికేయ సమాచారం మొత్తం కూడా నేను విన్నాను. ఉమ్, నాకున్న పెద్ద అలవాటు ఏంటంటే ఉమ్, నేను నేను శత్రువు యొక్క పత్రికలనే శత్రువు యొక్క మాటలను ఎక్కువగా వింటా. ఖచ్చితంగా. ఎందుకంటే జర్నలిస్ట్ కోణంలో వచ్చాం కాబట్టి అవును, ఖచ్చితంగా వినాలి. అవతల పక్ష వాదనలు వింటేనే యువతల పక్షానికి సంబంధించిన అంశాలు ఏంటో అర్థం అవుతుంది. అవును. నిజానికి ఏంటంటే ఆయన పత్రికా సమావేశం పెట్టడం నేను తప్పు అనను, ఉమ్, ఆయన మాట్లాడటం కూడా నేను తప్పు అనను. అసలు పత్రికా సమావేశం పెట్టిందే మద్యం కేసు గురించి మాట్లాడేందుకు. ఉమ్, కానీ ఎకాఎకైనా మొట్టమొదటగానే మద్యం కేసు గురించి మాట్లాడితే ఆయన ఏదో భయపడుతున్నాడని అనుకుంటారని, లేదా తను అరెస్ట్ చేస్తున్నారని అనుకుంటారని రాష్ట్రంలో ఏడాది పరిపాలన సమీక్షించుకుంటూ నేనెంత తప్పులు చేశా, కూటమి ప్రభుత్వం ఎంత తప్పు చేసింది, అమరావతిలో ఏం జరుగుతుంది, మరో 50,000 ఎకరాలు చేసుకుంటున్నారు, బిల్డింగులు, ఐకాన్ టవర్లు, ఇవన్నీ కూడా అంశాలు నేను నేర్చుకుంటూ ఇక అసలు విషయం చెప్పాడు మద్యం కేసు. నాకు తెలిసి పవన్ గారు దిస్ ఈజ్ ది జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ప్రెస్ మీట్, ఇది ఏమన్నా ఆఖరి పాత్రికేయ సమావేశం అవుతుందా జగన్మోహన్ రెడ్డి గారికి? ఎందుకంటే ఆయన ధనుంజయ రెడ్డి అన్నయ్య, కృష్ణమోహన్ రెడ్డి అన్నయ్య అని అన్న తర్వాత తమ్ముడిని అరెస్ట్ చేయకోకుండా ఉంటుందా ప్రభుత్వం అనేది కూడా నాకు ఒక ప్రశ్న. ఉహు, ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అమ్ముడు పోయారు. 3.5 సంవత్సరాల రాజ్యసభ పదవిని త్యాగం చేసి ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు ఈ కసిరెడ్డి ఎవరు, తర్వాత వాసుదేవరెడ్డి, మిథున్ రెడ్డికి సంబంధం లేదు, అసలు ఈ మద్యం కేసే తూచి, ఇదంతా చంద్రబాబు నాయుడు గారి బేతాల కథ అని ఈయన ఒక పెద్ద బేతాల కథ చెప్పాడు. మరి అంటే ఇప్పుడు చిట్టు దర్యాప్తు అంతా కూడా మాయా అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే మొన్నటిదాకేమో విజయసాయి రెడ్డి గారు ఆయన కుడి భుజము, ఎడమ భుజము, లేదంటే ఆప్త బంధువు. ఇప్పుడు కసిరెడ్డి కేవలం ఐటీ కసిరెడ్డికి మద్యంతో సంబంధం ఏదని అన్నప్పుడు మరి కసిరెడ్డికి 100 కోట్ల రూపాయలు డబ్బులు ఇవ్వాల్సిన అవసరం ఏముంటుంది విజయసాయి రెడ్డి గారికి? ఇప్పుడు చాలా చాలా అంశాలు ఇందులో ఉన్నాయి. నాకు తెలిసిందంటే అది మనం గతంలో ఎన్నోసార్లు మాట్లాడాం. ఉమ్, నిజంగా ఈ మద్యం కుంభకోణం ఎందుకంటే ఇప్పుడు ఎంత దారుణం అంటే అసలు చంద్రబాబు నాయుడు గారే దొంగంట, వాళ్ళందరూ దొంగలు, మేము ఒక్కలమే శుద్ధులమే. ఉమ్, మద్యం విక్రయాలు తగ్గినప్పుడు లంచాలు ఎలా వస్తాయి? నా హయాంలో తగ్గినాయి. మీరు ఇప్పుడు ఏదో అన్నారు, ప్రతి బాటిల్ మీద QR కోడ్ చెప్పాడు, ఆయనే చెప్పారు. అని. అసలు డిజిటల్ పేమెంటే లేదు సార్, క్యూఆర్ కోడ్ ఎక్కడిది? ఆ బాటిల్ మీద క్యూఆర్ కోడ్ పెడితే పెట్టుండొచ్చు, ఉంది కానీ ఎక్కడ స్కాన్ చేయలేడు, పేమెంట్ క్యూఆర్ కోడ్ లేదు. అది ఆయన బాటిల్ అమ్మకాలంటే ఏ షాపులో ఎంత అమ్మకాలు జరిగినాయో క్యూఆర్ కోడ్ పెట్టుకున్నాడు. ఓకే, ఆహా, ఆ బిస్లరీ సంస్థల ద్వారా. మరి పేమెంట్లు క్యూఆర్ కోడ్ ఏది? అంతే కదా. మీకు తెలుసు 5 ఏళ్లలో మద్యం అమ్మకాలు 99,573 కోట్ల రూపాయలు. అందులో డిజిటల్ పేమెంట్స్ 642 కోట్ల రూపాయలు. ఉమ్, అంటే మిగిలిన 98 కోట్ల రూపాయలు క్యాష్ అండ్ క్యారియరే. ఇంకో మాట కూడా చెప్తే, ఇప్పుడు ధనుంజయ రెడ్డి గారు ఒక సంతకం పెట్టదా, కృష్ణమోహన్ రెడ్డి గారు ఒక సంతకం పెట్టలేదంటే సంతకాలు పెట్టాల్సిన అవసరం ఏముంది? మూటలు ఎత్తుకునే వాళ్ళకి వాళ్ళు కార్యాలయాలకు వెళ్ళి డిస్టరీ దగ్గరికి వెళ్ళిపోయి లెక్కలు చూసుకొని రావాల్సిన డబ్బులు, తాడేపల్లికి చేరాల్సిన డబ్బుల్ని మూటలుగా తెచ్చుకున్నారు. ఈ క్రయ విక్రయాల్లో వాళ్ళే మూటలు చేర్చారని కదా సిఐడి ఆరోపణ. అవును కదా. దానికి నేను సంతకాలు తప్పనే ఉంటుంది. అంటే ఒక మాట మాత్రం యథార్థం అండి, ఇది ఆంధ్ర రాష్ట్రాన్ని, దేశాన్ని, ఢిల్లీని తలదన్నిన మద్యం కేసు కాబట్టి తప్పనిసరిగా దీనికి ప్రజల్లో అవగాహన అవసరం అండి. లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ఈ బేతాల కథలు, ఈ బుర్ర కథలు కూడా ఇలాగనే ఉంటాయి. ఇప్పుడు ఒక మాట నేను చెప్తున్నాను సార్, ఎందుకంటే ఏ రాజకీయ పార్టీ సంబంధం లేని వ్యక్తిగా నేను ఒక మాట చెప్తున్నాను. కూటమి ప్రభుత్వం మద్యంలో అంటే మహిళల తాలిబొట్లు తాకట్టు పెట్టి మద్యం చోరీ విధానం చేసింది ప్రభుత్వం. దాదాపు 18,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి ప్రభుత్వం అభిప్రాయపడింది. లావు శ్రీకృష్ణదేవరాయలు గారు పార్లమెంట్ లో చెప్పారు. ఇప్పుడు సిఐ కూడా 3,200 కోట్ల రూపాయలు జప్తు చేస్తుంది. ఆ మేరకు చాలా మంది ప్రముఖుల్ని, పెద్దల్ని, ఐఏఎస్ని, అధికారుల్ని అరెస్ట్ చేసింది. రేపో మాపో ఇంకా అరెస్ట్కి సిద్ధంగా ఉంది. తాడేపల్లిని టచ్ చేసింది. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందని సాక్షాత్ వైసీపీ నాయకులు చెప్తున్నారు, నేను చెప్పడం వల్ల.
అంబటి రాంబాబు గారు చెప్తున్నారు, పేర్ని నాని గారు చెప్తున్నారు, వామ్మో వాయో జగన్మోహన్ రెడ్డి లోపలిస్తారు అని కూడా చెప్తున్నారు. మరి ఇంత కుంభకోణానికి ప్రజల్లో అవగాహన చేయాల్సిన అవసరం కూడా ఉందండి. మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మంత్రులు ఎవరు దీని మీద మాట్లాడమాకండి అని అన్నాడు. కానీ మంత్రులు మాట్లాడకపోయినా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు, ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు కూడా ప్రజల్లో దీన్ని